నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ జి మురళీకృష్ణ, ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్, కర్నూలు. ఈరోజు మనము ఒక హెర్బ్, ముఖ్యమైన హెర్బ్ అంటే మనకు అందరికీ ఉపయోగపడే ఒక హెర్బ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. అది వచ్చేసి అశ్వగంధ. ఇది వచ్చేసి మనకు చాలామంది ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే ఇదివరకే చాలామంది వాడుతూ ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళు దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, లేకపోతే ఇది మనకి పనిచేస్తుందా లేదా, ఇలాంటి సందేహాలు కూడా కొంతమందికి ఉండి ఉండొచ్చు. వీరందరి సందేహాలను తీర్చడానికి మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. మనకు అశ్వగంధ వచ్చేసి దాదాపు ఆయుర్వేద కాలంలో అంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకు వైద్యంలో వాడుతూ వస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనకు ఉపయోగపడేది వచ్చేసి ఈరోజు ఆ విషయాలన్నీ తెలుసుకుందాము. దీన్ని మనకి సైంటిఫిక్ నామం వచ్చేసి విథానియా సోమ్నిఫెరా అని అంటారు. దీనివల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏందో ఇప్పుడు మనము చెప్తాము. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి పూర్వకాలంలో ఈ అశ్వగంధని వాడేవారు అన్నమాట. ఏదైనా మానసిక ఆందోళనలు అయితేనేమి, యాంగ్జైటీ అయితేనేమి, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి అయితేనేమి ముఖ్యంగా దీనికి వాడేవాళ్ళు అనమాట. మొదటగా మంచి నిద్ర రావడానికి, తర్వాత యాంగ్జైటీ కంట్రోల్ అయ్యి, తర్వాత స్ట్రెస్ కంట్రోల్ అయ్యి వాడడానికి, తగ్గడానికి ఈ అశ్వగంధ వాడేవాళ్ళు అనమాట. ఎప్పటి నుంచో మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఎక్కువ మోతాదులో వాడకూడదు అనమాట. తక్కువ, చాలా తక్కువ, అంటే 2 గ్రాముల నుంచి 2.5 గ్రాము, 3 గ్రాములు అట్లా వాడుకోవచ్చు. మొదటగా ప్రయోజనాలు తెలుసుకుందాము, తర్వాత ఎవరు వాడకూడదు అనేది తెలుసుకుందాము, తర్వాత ఎంత మోతాదులో అనేది వాడడం అనేది తెలుసుకుందాం, కంప్లీట్గా తెలుసుకుందాం దాని గురించి వచ్చేసి. మొదటగా మానసిక వ్యాధుల గురించి మనం అయిపోయింది కదా. తర్వాత రెండోది వచ్చేసి ఏదైనా కీళ్ళ వాతం అనమాట. అంటే మోకాల నొప్పులు కానీ, తర్వాత మోచేతుల నొప్పులు కానీ, వేళ్ళ నొప్పులు కానీ. కొంతమంది మహిళలు వచ్చేసి ఇంట్లో పని చేసిన తర్వాత వాళ్ళకి మనకి సామాన్లు దోమిన తర్వాత అయితేనేమి, ఇంట్లో వంట పని చేసిన తర్వాత అయితేనేమి వేళ్ళు నొస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఈ వేళ్ళ నొప్పుల దగ్గర నుంచి మోచేతులు, భుజాలు అంట, తర్వాత మోకాల నొప్పులు, నడుము నొప్పి, ఇలా మహిళలు అయితేనేమి, మగవారు అయితేనేమి చాలా ఇబ్బందులలో ఉంటారు అన్నమాట. ఈ నొప్పులు తగ్గడానికి కూడా ఈ అశ్వగంధ వాడవచ్చు. తర్వాత ముఖ్యంగా వచ్చేసి మనకి మగవారిలో అయితే ఖచ్చితంగా హార్మోన్ సమతుల్యత జరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఏదైతే జెంట్స్కి కావాల్సిన హార్మోన్స్, ఏదైతే వాళ్ళకి సెక్సువల్ హార్మోన్స్ అయితేనేమి, తర్వాత ఒంట్లో శక్తి కావడానికి, అంటే ఆల్రెడీ సెక్సువల్ సామర్థ్యం ఉన్నా కూడా కొంతమంది సెక్స్లో పాల్గొనేటప్పుడు వాళ్ళకి భుజాల నొప్పి అయితేనేమి, తర్వాత నడుముని సరిగా కదిలించలేకపోవడం, ఇట్లాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూడా అశ్వగంధ తీసుకోవడం వలన వాళ్ళలో సత్తువ పెరుగుతుంది అనమాట. సత్తువ అంటే స్టామినా పెరుగుతుంది. వాటికి కూడా బాగా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పెంచడంలో కూడా అశ్వగంధ ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు చాలామంది పెద్దవాళ్ళు, మహర్షుల దగ్గర నుంచి లేటెస్ట్గా అత్యంత ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగిన అనుభవంలో చెప్తున్నారు. తర్వాత వైద్యులు కూడా చాలామంది దీని గురించి ఎక్సలెంట్, దీని ఫలితాలు ఎట్లుంటాయి అనేది చెప్తా ఉన్నారు అనమాట. ఈ రకంగా ఇమ్యూనిటీని పెంపొందించడంలో కూడా అశ్వగంధ అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనం అనుకున్నాము సంధి నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు, రుమటైడ్ ఆర్థరైటిస్ అయితేనేమి, వీళ్ళు ప్రతిరోజు ఉదయం ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ పౌడర్ సాయంత్రం కానీ వాడడం వలన వాళ్ళ యొక్క నొప్పులు అనేది తగ్గించుకోవచ్చు. అశ్వగంధ ఎవరు వాడకూడదని చెప్పేసి చెప్తాను. ఎవరంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు అశ్వగంధ వాడకూడదు. దాని తర్వాత ఎవరైతే ఎక్కువగా ఆల్రెడీ నిద్ర బాగా వస్తుండే వాళ్ళు అశ్వగంధ చాలా తక్కువ మోతాదులో వాడాలన్నమాట. అంటే ఎక్కువ వాడకూడదు. అశ్వగంధ ఎక్కువ వాడడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే నోరు పగలడం కానీ, అరికాళ్ళు పగుళ్ళు రావడం కానీ, లేదంటే బాడీలో అత్యధికంగా ఉష్ణము జనరేట్ కావడం కానీ జరుగుతుందన్నమాట. అశ్వగంధ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఎక్కువ వాడడం వలన ఇది జరుగుతుందన్నమాట.
అశ్వగంధ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన వేడి ఎక్కువ పుడుతుంది బాడీలో. కాబట్టి తగు మోతాదులో అంటే ఒక 2 గ్రాముల నుంచి 2.5 గ్రాము ఇట్లా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాము. ఒక 150 ml నుంచి 200 ml ఆఫ్ వాటర్ కానీ, పాలు కానీ, లేకపోతే పాలు నీళ్ళు సమభాగాలుగా కలిపిన ఆ లిక్విడ్లో కానీ, అది చల్లగా ఉన్నప్పుడు పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేస్తాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు మరిగించి, ఒకవేళ షుగర్ లేని వాళ్ళైతే కొంత షుగర్ లైట్గా టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా తాగవచ్చు అన్నమాట. కొంత గోరువెచ్చగా అయిన తర్వాత అంటే అట్లా మసిలేటప్పుడు తాగకుండా మనం తాగగలిగేంత వేడి ఉన్నప్పుడు తీసుకొని జస్ట్ మనం టీ కాఫీ ఎలా తాగుతామో ఆ విధంగా తాగవచ్చు. 100 ml వచ్చేసి చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ పౌడర్ వచ్చేసి ఇది మన దగ్గర వచ్చేసి మన బ్రాండ్ వచ్చేసి సర్వాధార అశ్వగంధ పౌడర్ 200 గ్రాముల డబ్బాలో, ఫుడ్ గ్రేడ్ డబ్బాలో, మంచి ఫుడ్ గ్రేడ్ డబ్బాలో మనం అందించగలుగుతాము. మన సెంటర్ వచ్చేసి ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు అని చెప్పాము, తెలియజేసాము. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకలనే మన సెంటర్ ఉంది. ఇది 200 గ్రాములు వచ్చేసి 360 రూపాయలకి అందించగలుగుతున్నాము. మంచి క్వాలిటీ, నంబర్ 1 క్వాలిటీ ఉండేది. మనము 360 రూపీస్ ప్లస్ కొరియర్ ఛార్జ్ 60 రూపీస్. క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అయితే లేదు, ఓన్లీ ఆన్ పేమెంటే మనము డెలివరీ చేస్తాము. ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేదంటే పేటిఎం కానీ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టేసి మీ అడ్రస్ కంప్లీట్గా పెట్టారంటే డిటిడిసి కొరియర్ ద్వారా కానీ, లేదంటే ఇండియా పోస్ట్ ద్వారా కానీ సర్వాధార అశ్వగంధ పౌడర్ అత్యంత నాణ్యత కలిగినది, క్వాలిటీ కలిగినది, ఎక్సలెంట్గా ఉపయోగపడేది అందించగలుగుతాం. థ్యాంక్ యూ.